సో హాయ్ గైస్, ఈ అక్టోబర్ మంత్ ఫస్ట్ హాఫ్లో రిలీజ్ అయిన ఓటీటీ మూవీస్లో ద బెస్ట్ మూవీ సజెషన్స్ మీద ఆల్రెడీ వీడియో చేశాను. ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. మరి ఈ వీడియోలో అక్టోబర్ మంత్ సెకండ్ హాఫ్లో వచ్చిన టాప్ మూవీస్ ఏంటో ఇమీడియట్గా చూసేద్దాం. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్, ద షాడో స్ట్రేస్. ఒక యంగర్ గర్ల్ జాన్ విక్ స్టైల్లో ఫైట్ చేస్తుంటే చూడడానికి భలే ఉంటుంది కదా. అలాంటి ఇంటెన్స్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే మూవీయే ద షాడో స్ట్రేస్. క్రైమ్ సిండికేట్ వల్ల తన మదర్ని కోల్పోయి హెల్ప్లెస్గా ఉన్న ఒక బాయ్ని క్రైమ్ గ్యాంగ్స్ నుంచి సేవ్ చేయడానికి ఆర్ట్ ఆఫ్ కిల్లింగ్లో ప్రొఫెషనల్ అయిన ఒక లేడీ అసాసిన్ ఇనిషియేట్ తీసుకుంటుంది. మరి డూ ఆర్ డై జర్నీలో తను ఒంటరిగా ఫైట్ చేస్తూ ఎంత ఎక్స్టెండ్ వరకు వెళ్ళిందనేదే సినిమా కదా. ఇందులో యాక్షన్ కొరియోగ్రఫీ వేరే లెవెల్ ఉంటుంది. దానికి తోడు బ్రోటల్ వైలెన్స్కి అయితే స్టన్ అయిపోతారు. అండ్ లీడ్ యాక్ట్రెస్ అరోరా తన పెర్ఫార్మెన్స్కి యాక్షన్ స్టంట్స్కి ప్రాణం పెట్టేసింది. అండ్ అడల్ట్ కంటెంట్ ఏముండదో, తెలుగులో అవైలబుల్ లేదు, నెట్ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. సెకండ్ వన్, ద వైల్డ్ రోబోట్. యానిమేషన్ సినిమాలు అంటేనే నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు, కానీ రివ్యూస్ బాగున్నాయని అసలు దీని సంగతి ఏంటో చూద్దామని అటెంప్ట్ చేశాను. అండ్ చూసాక ఒక ఫీల్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది ఈ మూవీ. అండ్ నైట్ టైం హెడ్ ఫోన్స్ పెట్టుకుని చూస్తే ఒక హెవెన్లీ వరల్డ్లోకి తీసుకెళ్లిపోయింది. 100 minutes అసలు టైమే తెలియలేదు. ఆ అడవి ప్రపంచం, అక్కడి పక్షులు, జంతువులు, వాటి ఎమోషన్స్, అండ్ వీటి మధ్య ఇరుక్కుపోయిన ఒక రోబోట్, మళ్ళీ ఆ రోబోట్కి హెల్ప్గా ఉండే ఫాక్స్, ఆ రోబోట్ని తల్లిగా చూసి ఒక బేబీ డక్, ఇలా చాలా అందమైన ప్రపంచం అది. అండ్ స్లైట్ హ్యూమర్తో పాటు ఒక మంచి ఎమోషన్ ఉంటుంది. సో హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి చూసేయచ్చు. యాపిల్ టీవీ ప్లస్లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగు అవైలబుల్ లేదు. అండ్ థర్డ్ వన్, కడైసి ఉలగపోర్. థర్డ్ వరల్డ్ వార్ కనుక వస్తే ఇండియా సిచ్యువేషన్ ఏంటి, అండ్ ఆ టైంలో తమిళనాడు పీపుల్ పరిస్థితి ఏంటనే ఒక థాట్ ప్రాసెస్ మీద ఈ స్టోరీ రన్ అవుతుంది. అండ్ వాళ్ళకున్న లిమిటెడ్ బడ్జెట్లో ఇలాంటి ఐడియాతో మూవీ ఎగ్జిక్యూట్ చేయడం వెరీ గుడ్ అటెంప్ట్ అనాలి. ఒక డీప్ ఎమోషన్తో పాటు హ్యూమానిటీ అనేది సోల్ పాయింట్ ఈ మూవీకి. ఫస్ట్ హాఫ్ అంతా పాలిటిక్స్తో వెళ్ళి సెకండ్ హాఫ్ యాక్షన్ మోడ్లోకి దిగిపోతుంది. అండ్ తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్ తమిళ రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, మ్యూజిక్ ఇలా మొత్తం అన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని ఈ మూవీని ప్రాసెస్ చేశారు. అండ్ 2.5 hours ఎక్కడా బోర్ కొట్టకుండా ఒక యూనిక్ స్టోరీతో ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో మూవీ వెళ్తుంది. అసలు మిస్ అవ్వకండి, ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. అడల్ట్ కంటెంట్ అనేది ఉండదు, తెలుగు అవైలబిలిటీ లేదు. అండ్ ఫోర్త్ వన్, డూపట్టి. సౌమ్య అండ్ శైలి అనే ట్విన్ సిస్టర్స్ మధ్య హేట్రేడ్ పేరుతో జరిగే డ్రామా ఇది. ఈ కథలోకి డొమెస్టిక్ వైలెన్స్ అనే ఇష్యూని సోల్ పాయింట్గా తీసుకొని కంక్లూజన్లో ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. అండ్ ఇందులో కృతి సనన్ గారు చేసిన డ్యూయల్ పర్ఫార్మెన్స్ మూవీని స్టాండ్ అవుట్ అయ్యేలా చేసింది. అండ్ మోడర్న్ ఇన్నోసెంట్ గర్ల్ గా 2 different వేరియేషన్స్ ని పర్ఫెక్ట్ గా పోర్ట్రే చేశారామే. చాలా మెచ్యూర్డ్ యాక్టింగ్ అనొచ్చు. ఫస్ట్ హాఫ్ అంతా సౌమ్యకి శైలకి మధ్య జరిగే కోల్డ్ వార్ చూపించిన సెకండ్ హాఫ్ కంప్లీట్ గా కథ డైమెన్షన్ మారిపోతుంది, థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఆ క్లైమాక్స్ చూస్తే తెలుగులో నాకు సినిమా కూడా గుర్తొచ్చింది. అండ్ అది నేను చెప్పక్కర్లేదు, మీకే అర్థమవుతుంది చూస్తే. సో అడల్ట్ కంటెంట్ ఉంటుంది, నెట్ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది, తెలుగు అవైలబుల్ ఉంది. అండ్ నెక్స్ట్ వన్, స్ట్రేంజ్ డార్లింగ్. ఒక మెన్ అండ్ ఉమెన్ మధ్య జస్ట్ 1 night స్టాండ్ లో జరిగే సిచ్యువేషన్ ఒకరినొకరు చంపుకునే స్టేజ్కి ఎందుకు వెళ్ళిందనేదే సినిమా కథ. వినడానికి చాలా సింపుల్ అండ్ స్ట్రైట్ స్టోరీనే, కానీ దాన్ని 6 chapters గా డివైడ్ చేసి నాన్ లీనర్ స్క్రీన్ ప్లేలో నెరేట్ చేయడం డైరెక్టర్ బ్రిలియన్స్ అనాలి. డెఫినెట్గా యూనిక్ ఎక్స్పీరియన్స్ వస్తుంది మూవీ. జస్ట్ 100 minutes ఉంటుంది, బట్ స్లో నెరేషన్తో వెళ్తుంది. అండ్ సినిమా మొత్తం 35 mm లెన్స్లో తీయడం వల్ల మీకు ఒక వింటేజ్ ఫీల్తో పాటు రియలిస్టిక్ థ్రిల్లర్ చూసినట్టు ఉంటుంది. పెర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్ అంతే. అండ్ అడల్ట్ కంటెంట్ ఉంటుంది, బుక్ మై షో ఓటీటీలో తెలుగు అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వన్, గోలం. ఒక క్రైమ్ చేయడం, మళ్ళీ దాని నుంచి తప్పించుకోవడం అనే 2 బేసెస్ మీద మూవీ రన్ అవుతుంది. బట్ ఆ క్రైమ్ ఎందుకు చేశారో అనే బ్యాక్ స్టోరీ ఈ సినిమాకే సోల్ పాయింట్. అది మూవీ చూసి తెలుసుకోండి. అండ్ ఈ కథకి సెకండ్ పార్ట్ కూడా రాబోతుందంట. నిజంగా మంచి ఇంట్రెస్టింగ్ రైటింగ్ ఇది. ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి. స్టార్టింగ్ 15 minutes కొంచెం స్లోగా వెళ్ళినా ఎప్పుడైతే మెయిన్ పాయింట్కి రీచ్ అవుతారో అక్కడి నుంచి కథ త్రూఅవుట్ క్లైమాక్స్ వరకు ఎంగేజింగ్గా మారుతుంది. 2 గంటలు హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి చూసేయచ్చు. అడల్ట్ కంటెంట్ అనేది ఉండదు, భారీ బడ్జెట్ లేని లేకుండా జస్ట్ రైటింగ్తోనే ఆడియన్స్కి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే మూవీస్లో ఈ గోలం కూడా ఒకటి. తెలుగు అవైలబుల్ ఉంది, ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. అండ్ నెక్స్ట్, కన్ఫెషన్ ఆఫ్ మర్డర్. 2012 కొరియన్ సినిమా నుంచి వచ్చిన ఈ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ని రీసెంట్గా తెలుగు డబ్ చేసి ప్రైమ్ ఓటీటీలో రిలీజ్ చేశారు. 10 హత్యలు చేసి ఎవరికి దొరకని ఒక సీరియల్ కిల్లర్ 15 సంవత్సరాల తర్వాత తనకు తానే మీడియా ఎదురుగా లొంగిపోయి ఆ హత్యలు ఎలా చేశాడనే దాని మీద ఒక బుక్ కూడా పబ్లిష్ చేస్తాడు. అండ్ విక్టిమ్స్ అందరూ అతన్ని వెంటనే చంపాలని చూస్తుంటారు. ఫైనల్ గా ఈ కేసు ఎన్ని టర్న్స్ తిరిగిందనేదే మూవీలో చూడాలి. జస్ట్ 2 hours రన్ టైం ఉన్న ఈ క్రైమ్ డ్రామా ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్సెస్ తో చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. క్లైమాక్స్ కి అయితే ఖచ్చితంగా ఆస్ట్రక్ అవుతారు. అడల్ట్ కంటెంట్ అనేదే ఉండదు, డెఫినెట్ గా వాచబుల్ మూవీ. అండ్ నెక్స్ట్ వన్, లబ్బర్ పాండు. తమిళ్లో సూపర్ సక్సెస్ అయిన ఈ మూవీ రీసెంట్ గా హాట్స్టార్లో తెలుగు అవైలబుల్ ఉంది. ఇదొక మామాళ్ళుళ్ళ ఈగో క్లాష్ మూవీ. సారీ కాబోయే మావాళ్ళుళ్ళ ఈగో క్లాష్ మూవీ. అసలు వీరిద్దరి మధ్య సినిమా అంతా ఈ ఈగో ఎందుకు నడుస్తుందో తెలుసా?
ఓన్లీ క్రికెట్ గురించి. నేను తోపంటే నేను తోపని ఫీల్ అయ్యే ఇద్దరు ఆటగాళ్ళ మధ్య కోల్డ్ వార్ అనేది ఎప్పుడు ఉంటానే ఉంటుంది కదా. సో ఆ పాయింట్ని బేస్ చేసుకుని కథ రాశారు. చాలా సింపుల్ నెరేషన్ని బ్యూటిఫుల్ కాస్టింగ్తో, వెల్ డిజైన్డ్ స్క్రీన్ ప్లే అండ్ మూమెంట్స్తో ఎక్కడ బోర్ కొట్టకుండా తీసుకెళ్ళిపోతారు. మొత్తం ఫినిష్ అయ్యాక ఒక మంచి సినిమా చూసావరా అన్న ఫీలింగ్ అయితే డ్యామ్ షూర్గా కలుగుతుంది. అడల్ట్ కంటెంట్ అనేది ఉండదు. అండ్ ఇంకా లాస్ట్ వన్ వచ్చి సట్టం మెన్ కాయిల్. తాగి కారు నడుపుతూ ఒక వ్యక్తిని యాక్సిడెంట్ చేసి అతని బాడీని కారు డిక్కీలో పెట్టుకుని వెళ్తుంటే సడన్ గా పోలీసులకు దొరికిన గౌతమ్ దాని నుంచి ఎలా తప్పించుకున్నాడు, చివరికి సింపుల్ థ్రిల్లర్ కాస్త రివెంజ్ థ్రిల్లర్ గా ఎలా టర్న్ అయిందనేదే సినిమా కథ. స్టోరీ మొత్తం పోలీస్ స్టేషన్ చుట్టూనే తిరుగుతుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్ ఎంగేజింగ్ గా ఉంటుంది. అండ్ వాళ్ళకున్న లో బడ్జెట్ లో ఇంట్రెస్టింగ్ రైటింగ్ ని క్రియేట్ చేసుకుని ఆడియన్స్ కి ఒక సాటిస్ఫాక్షన్ ఇచ్చే థ్రిల్లర్ డ్రామాని ఎక్స్పీరియన్స్ చేయించారు. ఫ్యామిలీతో కలిసి చూసేయచ్చు. అడల్ట్ కంటెంట్ అనేది ఉండదు. ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు అవైలబిలిటీ లేదు. ఓకే, సో దట్స్ ఇట్ గైస్. ఈ అక్టోబర్లో మీరు చూడాల్సిన టాప్ 9 మూవీస్ ఇవే. ఇప్పుడే మీ వాచ్ లిస్ట్లో పెట్టేసుకోండి. తెలుగులో లేవని మాత్రం కొన్ని సినిమాలు స్కిప్ చేసేకండి. కావాల్సిన సినిమాలన్నీ తెలుగులో దొరకవు కదా, కనుక కష్టమైనా కొంచెం చూసేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.